హైదరాబాద్ డబీర్పురాలో విచిత్రమైన ఘటన జరిగింది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్నానని ఓ యువకుడు పలు దుకాణాలు, అపార్ట్మెంట్లలో జ్యూస్ పంచాడు. అయితే జ్యూస్ తాగిన 12 మంది వ్యక్తులు తీవ్రమైన నిద్రలోకి జారుకున్నారు. స్పృహలోకి వచ్చాక విచిత్రంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు జ్యూస్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ డబీర్పురాలో విచిత్రమైన ఘటన జరిగింది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్నానని ఓ యువకుడు పలు దుకాణాలు, అపార్ట్మెంట్లలో జ్యూస్ పంచాడు. అయితే జ్యూస్ తాగిన 12 మంది వ్యక్తులు తీవ్రమైన నిద్రలోకి జారుకున్నారు. స్పృహలోకి వచ్చాక కూడా విచిత్రంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక, హైదరాబాద్ పాత బస్తీలో డబీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. మదర్సాలో ఖురాన్ గ్రంథం కోర్సు పూర్తి చేసుకున్న ఓ యువకుడు తాను ఖురాన్ కోర్సు పూర్తి చేసుకున్న ఆనందంతో చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలకు జ్యూసులు అయితే ఇప్పించాడు. అయితే సుమారుగా ఈ 50 మంది వరకు ఈ జ్యూసులను అయితే సేవించారు. అయితే అందులో 12 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. జ్యూస్ తాగిన వారంతా విచిత్రంగా ప్రవర్తించారు. అలాగే కొంతమంది అయితే సుమారుగా ఉదయం నిద్రపోగానే సాయంత్రం వరకు వాళ్ళంతా కూడా నిద్రమత్తులోనే ఉండిపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళని ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధితులంతా కూడా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ జ్యూస్ ఎందువల్ల ఇచ్చాడు, అలాగే ఈ జ్యూస్ లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపాడనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. బాధితులు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఎవరు ఇంతకీ ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అలాగే ఎంతమందికి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఆ యువకుడిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఎక్కువగా ఆ జ్యూస్ లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపాడా, లేదంటే ఇతర ఏమైనా మత్తును కలిగించే పదార్థాలు ఏమైనా కలిపాడా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే జ్యూస్ కి సంబంధించిన ఆనవాళ్ళను కూడా ఫోరెన్సిక్ టీమ్ కూడా పంపించారు. అక్కడ వాటి ఆధారంగా జ్యూస్ లో ఎలాంటి మత్తు పదార్థాలు కలిపారనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. మరోవైపు అసలు ఈ బాధితుడు ఎందుకు జ్యూసులు ఇచ్చాడు, అలాగే ఏ ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా జ్యూసులు ఇచ్చాడనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఏమైనా మరో కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.